రాయచోటి జిల్లా సాధనకు రిలే నిరాహార దీక్ష 9వ రోజు జమియత్ ఉలమా తరపున సంఘీభావంగా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అయ్యా, ఈరోజు అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా రాయచోటిని తొలగించి ఈ యొక్క కొత్త సంవత్సరాన్ని ఒక దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ 2026 జనవరి 1వ తేదీకి ముందర ఈ అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా రాయచోటి ఏదైతే ఉందో తొలగించి మదనపల్లిని హెడ్ క్వార్టర్గా చేయడం మా యొక్క కడుపు మంటను, కడుపులో బాధను మీకు తెలియజేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఇదే బంగ్లా దగ్గర అందరికీ వాగ్దానం చేస్తూ రాయచోటి అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా మీరందరూ విన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఇదే బంగ్లా దగ్గర ఎలక్షన్ క్యాంపెయినింగ్లో అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా రాయచోటి ఉంటుంది, ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దు అని చెప్పి రాయచోటి ప్రజానికానికి అందరికీ ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ నిర్దాక్షిణ్యంగా ఈరోజు ఒక రాయచోటి యొక్క ప్రజల మనోభావాలను, వాళ్ళ యొక్క సర్వే ఏమే కానీ ఏ రకమైన తీసుకోకుండా 3 రోజుల్లో మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్గా అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా మదనపల్లిని చేస్తూ రాయచోటిని చాలా అన్యాయంగా గురి చేసినారు. ఈరోజు రాయచోటి అన్ని రకాలుగా జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు రాజంపేట, రైల్వే కోడూరు వాళ్ళు కానీ, చుట్టుపక్కల మండలాల వాళ్ళు కానీ ఇక్కడికి వస్తా, పల్లె గ్రామాల వాళ్ళు ఇక్కడికి వలస వస్తా రాయచోటి ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది అని అనుకుంటున్న తరుణంలో నిర్దాక్షిణ్యంగా ఇలా జిల్లా హెడ్ క్వార్టర్ను మార్చడం జరిగింది. మా యొక్క విన్నపం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు, రాంప్రసాద్ రెడ్డి గారు మీకు రాయచోటి ప్రజల తరపున, మరీ ముఖ్యంగా జమియత్ ఉలమా హింద్ రాయచోటి తరపున విన్నపం ఏమరా అంటే రాయచోటిని ప్రత్యేక జిల్లాగా చేసి ఇక్కడ మెడికల్ కాలేజీలు, రకరకాలైన అభివృద్ధి పనులు చేస్తారని మా యొక్క ఆకాంక్షను మీరు పరిగణలోకి తీసుకుని ఇదొక చేస్తారని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. జై హింద్.